హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగున్నారా అందరూ? ఈరోజు ఈజీగా టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇది వరకు చేసాము, మళ్ళీ చాలామంది అడుగుతున్నారు. చూడండి, సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాంటి పండు టమాటాలు తీసుకొని బాగా 2-3 సార్లు కడిగి ఒక పొడి బట్ట తీసుకొని ఇలా తుడిచిపెట్టుకోండి. చూడండి ఎంత నవనవలాడుతున్నాయో, చూసి తీసుకోండి. టమాటాలు పచ్చిగా పుచ్చిపోయినవి అలా లేకుండా అన్నీ సమంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇవి మసాలాకు అన్నమాట. ఊరగాయకి పసుపు, ఆవాలు, మెంతులు, కారం పొడి, చింతపండు మనకి ఎన్నెన్ని కావాలో చెప్తాను నేను. ఇలా అన్నీ తుడిచిపెట్టుకొని ఒక పొడి జార్ తీసుకోవాలి. 1 స్పూన్ మెంతులు వేయించి పొడి కొట్టుకోవాలి. 2 స్పూన్లు ఆవాలు పచ్చివైనా వేసుకోవచ్చు, వేయించైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇలా పొడి కొట్టి పెట్టుకున్నాను. ఇది వరకు వేయించి చేశాను, ఇప్పుడు పచ్చిగా చేస్తున్నాను. చూడండి పొడి ఇలా మిక్సీలో వేసి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఒక 6-7 వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను కచ్చపచ్చ. ఇది పోపుకు అనమాట. ఆ ఆయిల్లో 1 స్పూన్ ఆవాలు వేసి ఒక 10 ఎండుమిర్చి వేసానండి. కచ్చపచ్చ కొట్టిన వెల్లుల్లి వేసాను. 1 స్పూన్ వరకు ఇంగు వేసాను. ఇది పోపుకి. కావాలంటే పప్పులు కూడా వేసుకోవచ్చు, శనగపప్పు, మెంతులు. చేదైపోతుందేమో అని నేను ఇక్కడ మెంతులు కూడా వేయలేదు. కొంతమంది పచ్చిమెంతులు కూడా వేస్తారు. ఇంకొంచెం ఆయిల్ వేసాను. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న మన కేజీ టమాటాలు, నేను కేజీ తీసుకున్నాను. ఇదిగో ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇలా తరిగి పెట్టుకున్నాను. చింతపండేమో నారలు పిచ్చలు తీసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా చేసి పెట్టుకోండి. ఇలా తరిగి పెట్టుకున్న తర్వాత ఆ ఆయిల్లో ఈ పండ్లు టమాటా ముక్కలు వేసి వేపుకోవాలి. చూడండి ఇలా వేపుకోవాలి. అన్నీ వేసుకొని ఒక చిన్న చెంచాడు పసుపు వేసాను. ఇవి కేజీ టమాటాలు అన్నమాట. ఇంకో 2 ఎక్కువే ఉంటాయి, పండ్లు బాగున్నాయని వేసాను. చింతపండు వేస్తున్నాను. చింతపండు కేజీ టమాటాకు 75 గ్రాములు పడుతుందండి. చూసి వేసుకుందాం. టమాటా పులుపుని బట్టి మరీ ఎక్కువైతే బాగుండదు, అందుకని కొంచెం పక్కన తీసిపెట్టి వేసాను. నారలు పిచ్చలు లేకుండా వేసాను. మీరు కూడా అలా చూసి వేసుకోండి. తింటున్నప్పుడు ఆ నారలన్నీ నోటికి వస్తూ ఉంటాయి. హైలో పెట్టి మార్చుకోకుండా సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు, చింతపండు అంతా. తగినంత ఉప్పు వేసుకోవాలండి దీనికి. ఈ మెంతి పొడి, ఆవపిండి మిక్సీ కొట్టి పెట్టుకున్నాను. రోట్లో వేసి దంచి పెట్టుకున్నాను. ఉప్పు చూడండి, ఒక 50 గ్రాములు పడుతుంది. నేను ఒక 30 గ్రాములు వేసాను, తర్వాత చూసి వేసుకుందాము. 50 గ్రాములు పడుతుంది. అది ఉప్పు కారాలు మీరు చూసి తగినంత, మీకు ఎంత కావాలో, మీరు ఎంత తింటారో చూసి వేసుకోవచ్చు. నేను చివర్లో పులుపుని బట్టి ఉప్పు కారం సరి చేస్తానండి. చూడండి, అడుగంటకుండా ఇలా మధ్యలో కలుపుతూ మరీ గట్టి పడిపోకుండా చూడండి. ఇంకొంచెం ఆయిల్ వేసాను, అడుగంటకుండా ఉంటుంది. అప్పుడు కరెక్ట్గా చేసేవాళ్ళకు, మామూలుగా రెగ్యులర్గా చేసేవాళ్ళకు అందాజుగా వేసేసుకోవచ్చు. కొత్తగా చేసేవాళ్ళు కొలిచి పెట్టుకొని వేసుకోండి. చూడండి, ఇలా పొడి జారు తీసుకుని దీనిలో మరీ పేస్ట్ కాకుండా ఊరికే ఒక పల్స్ మిక్సీ వేసుకోవాలి. ఎందుకంటే చింతపండు అవి వేసాం కదా, ఇలా చాలు.
ఈ మాత్రం చాలండి. మరి పేస్ట్ అయిపోయినా పచ్చడి బాగోదు. మధ్య మధ్యలో కొంచెం తగులుతూ ఉండాలి టమాటా ముక్కలు. ఇవి పొళ్ళు: మెంతిపొడి, ఆవపొడి, 2 స్పూన్లు ఆవపొడి, 1 స్పూన్ మెంతిపొడి. ఆవపొడి కొంచెం మెత్తగా అయింది కానీ మెంతుల పొడి మెత్తగా అవ్వలేదు, అందుకని ఇంకోసారి మిక్సీ పట్టానండి. కారం కూడా చూడండి, కారం కూడా 60 గ్రాముల దాకా పడుతుంది. నేను అందాజుగా ఇలా వేసాను, చూసి వేసుకోవచ్చు, మన ఇష్టం. ఒకేసారి అన్నీ వేసుకోకండి, ఉప్పు కారాలు ఎక్కువ అయిపోతే బాగు. కొంచెం చూసి వేసుకోవాలి. ఇందాక మనం పోపు పెట్టుకున్నాం కదా, పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవన్నీ ఒక చిన్న లాజిక్తో, ఒక చిన్న టెక్నిక్తో చేసుకోవటమే అన్నమాట. ఉప్పు కారాలు గబక్కన ముందే వేసేసామనుకోండి, చివర్లో మనం ఏం చేయలేం. అదే తక్కువ వేసామనుకోండి కలుపుకోవచ్చు. అందుకే చింతపండు కూడా నేను తర్వాత కావాలంటే మరీ పులుపు తక్కువ ఉంటే చూసి వేసుకుందాం అన్నట్టు కొద్దిగా పక్కన తీసి పెట్టుకున్నాను. అప్పుడు దాన్ని బాగా పిసికేసి మనం పులిహోర పులుసు కలుపుతాం కదా, అలా గట్టిగా చేసి ఇందులో కలుపుకోవచ్చు. అదొక టెక్నిక్. చూడండి, ఇప్పుడు లాస్ట్లో నాకు చివర్లో ఉప్పు కారం తక్కువ అయ్యాయి టేస్ట్ చూసిన తర్వాత. ఇప్పుడు మళ్ళీ ఒక 3 స్పూన్లు 4 స్పూన్లు ఉప్పు వేసాను. ఆ మిగిలిన కారం కూడా వేసేసాను. ఎప్పుడైనా సరే మనం పచ్చళ్ళు చేసేటప్పుడు చూసి వేసుకోవాలి. చూడండి ఎంత నిగనిగలాడుతూ ఉందో పచ్చడి. అన్నం అంతా పచ్చడితోనే తినాలనిపిస్తోంది. ఒక పొడి డబ్బా శుభ్రంగా కడిగి ఎండలో పెట్టేశాను. చూడండి, ఇలా షిఫ్ట్ చేస్తున్నాను. పచ్చడి అంతా దీనిలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఈసారి నేను కొంచెం డిఫరెంట్గా చేస్తాను. ఇదివరకు చేశాను, వెల్లుల్లిపాయలు ఒలుచుకోవచ్చు. ఒలిచేస్తుంటే ఏమవుతుందంటే అందరూ పక్కన పెట్టేస్తున్నారు. అదే దంచి వేసుకున్నామనుకోండి కచ్చాపచ్చా, ఆ ఫ్లేవర్ పచ్చడిలో కలుస్తుంది. ఇవన్నీ చిన్న చిన్న టెక్నిక్స్ అన్నమాట. మనం అన్నం కలుపుకున్నప్పుడు చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఆ పొళ్ళు కూడా వేసాం కదా, బాగా గుమగుమలాడుతోంది. ఇప్పుడు చూడండి, ఇలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ బాండల్లో కడాయిలో వేడి అన్నం వేసి కొద్దిగా నెయ్యి వేసి కలుపుకొని తింటాను. మేము ఇంట్లో తలా ఒక ముద్ద తింటామన్నమాట. మాకు అలవాటు, మా అమ్మ అలా అలవాటు చేశారు. చూడండి, వేడి అన్నం వేసాను, నెయ్యి వేసాను కడాయిలో. ఆ గరిటెకున్న పచ్చడి కూడా తీసేసి శుభ్రంగా కలిపేసుకొని తలా ఒక ముద్ద తిన్నామంటే అదో తృప్తి. అదేనండోయ్ తృప్తి, అదొక తృప్తి, సాటిస్ఫాక్షన్. మనం ఇంట్లో చేసుకుందామన్న సాటిస్ఫాక్షన్. చూడండి, ఇప్పుడు మనకు కలుపుకున్నాం కదా, తెలుస్తుంది ఉప్పు కారం ఎంతెంత ఉంది అని. నేను ఎప్పుడు ఏం చేసినా కూడా ఫస్ట్ ముద్ద సాయిబాబాకి పక్కన పెడతానమాట. ఏదైనా సరే, స్వీట్ కానీ, కూర కానీ, పచ్చడి కానీ, మనం తినే అన్నం కానీ, ఒక ముద్ద ఫస్ట్ నేను తినేటప్పుడు బాబా గారికి పక్కన పెడతాను. ఈ ప్లేట్లో కూడా నేను అలాగే ఒక ముద్ద పక్కన పెట్టాను బాబా గారికి. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం అన్నీ సరి చూసుకుంటాను. తిన్న తర్వాత మనకు తెలుస్తుంది. ఇంకా కొంచెం ఏదైనా తక్కువ ఉంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా 3వ రోజు కలిపి చేసుకోవచ్చు. 3వ రోజుకి ఇంకా బాగా ఊరుతుందన్నమాట. చూడండి, పచ్చడి, టమాటా పచ్చడి రెడీ. మీరు కూడా చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.